ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్ వీడియోలో నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ ఒకటి వచ్చిందండి. అయితే ఇక్కడ చూసుకుంటే ఐటీ వాళ్ళకు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళకు, అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళకు అందరికీ దీంట్లో జాబ్ వేకెన్సీస్ ఉన్నాయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్ వివరాలు, మిగతా అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, ఫీజు పేమెంట్ విషయం. అయితే వీడియో నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. అదేవిధంగా లాస్ట్ వరకు వీడియోని చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనము ఫస్ట్ స్టార్టింగ్ డేట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే అక్టోబర్ 21 నుంచి అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్లోకి ఇప్పుడు వెళ్తే మనం నాన్ ఎగ్జిక్యూటివ్ వర్కర్, అదేవిధంగా ప్రొడక్షన్, అదేవిధంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమేషన్, అదేవిధంగా మార్కెటింగ్, డిస్క్లైమ్ జాబ్స్కి ఇక్కడ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ వివరాలు ఇక్కడ చూసుకుంటే పానిపట్టు యూనిట్ అండి. అయితే ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి. అదే ప్రొడక్షన్. అయితే టోటల్ వేకెన్సీ అని ఇక్కడ చూసుకుంటే 40 ఉండడం జరిగింది. అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. నెంబర్ 2 చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి. అదేవిధంగా ఇన్స్ట్రుమేషన్ ఇది చూసుకుంటే టోటల్ వేకెన్సీ 3 ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సీరియల్ నెంబర్ 3 అండి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్. అయితే ఇక్కడ టోటల్ వేకెన్సీ అనేది 4 ఉండడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అటెండర్ గ్రేడ్ ఎలక్ట్రికల్ అండి. అయితే టోటల్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ 6 ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లోకో అటెండర్ గ్రేడ్ 3 అండి. అయితే టోటల్ వేకెన్సీ ఇక్కడ 4 ఉండడం జరిగింది. సో అదేవిధంగా బటెండా యూనిట్ కిందకి ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ప్రొడక్షన్ అండి. టోటల్ వేకెన్సీ అని ఇక్కడ చూసుకుంటే 26 ఉండడం జరిగింది. అదే ఇన్స్ట్రుమేషన్. అయితే టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే 6 ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 చూసుకుంటే ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ అండి. అయితే టోటల్ వేకెన్సీ అండి 1 ఉండడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా లోకో అటెండెంట్ గ్రేడ్ 2 అండి, 1 వేకెన్సీ ఉండడం జరిగింది. 5 చూసుకుంటే ఇక్కడ లోకో అటెండెంట్ గ్రేడ్ 3 టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ 6 ఉండడం జరిగిందండి. మెకానికల్ ఫిట్టర్ అయితే ఇక్కడ టోటల్ వేకెన్సీ అని చూసుకుంటే 3 ఉండడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా సీరియల్ నెంబర్ 7 చూసుకుంటే ఇక్కడ అటెండెంట్ గ్రేడ్ 1 అండి, ఎలక్ట్రికల్. టోటల్ వేకెన్సీ అనేది 6 ఉండడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా విజయపూర్ డివిజన్ కిందకి చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి. టోటల్ వేకెన్సీ 21 ఉండడం జరిగింది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమేషన్ అండి. అయితే టోటల్ వేకెన్సీ 6 ఉండడం జరిగింది. నెంబర్ 3 చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి, 1 వేకెన్సీ ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే లోకో అటెండెంట్ అంటే 3 వేకెన్సీస్. అదేవిధంగా లోకో అటెండెంట్ గ్రేడ్ 3 8 వేకెన్సీస్. అదేవిధంగా అటెండెంట్ గ్రేడ్ 1 అండి. అయితే 14 వేకెన్సీ ఉండడం జరిగింది ఫిట్టర్ వాళ్ళకు. నెక్స్ట్ అదేవిధంగా అటెండెంట్ గ్రేడ్ 1 అండి, ఎలక్ట్రికల్. ఇక్కడ మార్కెటింగ్ డివిజన్ కింద చూసుకుంటే 15 వేకెన్సీస్ ఉండడం జరిగింది ఇక్కడ. సో ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి, ప్రొడక్షన్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ 18 నుంచి 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే రెగ్యులర్ బీఎస్సీ చేసి ఉండాలి విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 50% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే 45% మార్క్స్తో పాస్ అయినా సరిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోగలరండి. లేదా 3 years డిప్లొమా చేసి ఉండాలండి. కెమికల్ ఇంజనీరింగ్లో 3 year డిప్లొమా అనేది చేసి ఉండాలి, 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇంకా చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమేషన్ అండి. అయితే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలండి. అదేవిధంగా రెగ్యులర్ 3 years డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమేషన్ లేదా ఇన్స్ట్రుమేషన్ కంట్రోల్ లేదా ఎలక్ట్రీషియన్ అండ్ ఇన్స్ట్రుమేషన్ ఉండాలండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ అండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ అగ్రికల్చర్ విత్ 50% మార్క్స్ని పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 45% మార్క్స్ని పాస్ ఉన్నా సరిపోతుందండి. ఇక్కడ 100 ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్, ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకు ఇలాంటి ఫీజు అనేది లేదండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనము అయితే ఫ్రెండ్స్ ఇక్కడ W3 కేటగిరీ కిందకి ఇక్కడ చూసుకుంటే సాలరీ విషయానికి వస్తే 23,000 నుంచి 56,500 ఇవ్వడం జరుగుతుందండి. అది కిందకి ఇక్కడ చూసుకుంటే మనము 21,500 నుంచి 52,000 వరకు ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనము నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే W5 వేకెన్సీస్ కిందకి ఇక్కడ సాలరీ విషయానికి వస్తే 24,000 నుంచి 67,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్ అనేది మా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో అయితే హైదరాబాద్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక్కడ అమరావతిలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
అయితే ఇక్కడ మనం సాధారణంగా మనం ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ రైటింగ్ టెస్ట్ పెట్టడం జరుగుతుందండి. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది కొందరికి. అయితే దీంట్లో ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదండి. అయితే ఇక్కడ మార్క్స్ విషయానికి వస్తే ఇక్కడ మినిమం 50% మార్క్స్ అని మీరు పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే దీన్ని ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుందండి. అయితే ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ November 10 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.